వెల్కమ్ టు మన తెలుగు మాటలు. కలియుగాంతంలో రంకె వేసే బసవన్న. కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాల్లో యాగంటి ఒకటి. యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇక్కడ ఉన్న నందీశ్వరుడికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారని, కానీ తయారు చేసిన విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదట. స్వయంగా ఆ చుట్టుప్రక్కనే వెలిసిన ఉమామహేశ్వర స్వామి వారిని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోపభూయిష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న కొండపైన సహజ సిద్ధంగా ఉన్న గుహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉన్న పుష్కరిణిలోకి నీరు నంది నోటి నుంచి వస్తుంది. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానం ఆచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణిగా పిలుస్తారు. ఏ కాలంలోనైనా పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండడం ఇక్కడ విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానం ఆచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి సోపాన మార్గం ఉంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో ఈ యాగంటి బసవన్న రోజు రోజుకి పెరిగి కలియుగాంతంలో లేచి రంకె వేస్తాడని చెప్పిన విధంగానే ఇక్కడి బసవన్న అంతకంతకు పెరుగుతూ ఉండటం, ఆ విధంగానే పురావస్తు శాఖ ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమై వెలుగొందుతుంది. బ్రహ్మంగారు ఇక్కడ కొంతకాలం నివసించారని, ఆయన నివసించిన ఈ గుహని శంకర గుహ మరియు రోకళ్ళ గుహ అని కూడా అంటారు. ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ఈ యాగంటి బసవన్న గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు పనివారు ఈ రాయిని ప్రతిసారి పగలగొట్టినా తిరిగి మరలా అతుక్కుని పరిమాణం పెరుగుతూ ఉండేసరికి పనిచేసే వాళ్ళు భయపడ్డారట. శివుడి ఆదేశం మేరకు నందీశ్వరుడు స్వయంగా వెలిశాడట. అందువలన ఇక్కడి నంది విగ్రహం తయారు చేసినది కాదు, స్వయంగా నంది ఆకారం దాల్చింది. అందుకే ఇక్కడి నంది పరిమాణం పెరుగుతూ ఉంటుంది. యాగంటిలో కాకులు కనిపించకపోవడం మరో విశేషం. పూర్వం ఈ ప్రాంతాన్ని సందర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని కూడా ప్రతిష్ఠించాలని విగ్రహాన్ని మలుస్తూ ఉండగా చేతి బ్రొటన వేలికి గాయమైందట. తన సంకల్పంలో లోపం ఏమైనా ఉందా అనే సందేహంతో వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడట. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకి భంగం కలిగించడంతో కాకులు ఈ ప్రాంతంలో సంచరించకుండా ఉండేలా శపించాడట. అందువలన మనకి ఈ పుణ్యక్షేత్రంలో కాకులు కనిపించవని చెబుతుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ఆలయ విశేషాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.